ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని పొదలకూరు సీఐ రాంబాబు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రమైన మనుబోలు వైఎస్ఆర్ కూడలి వద్ద నుంచి హైస్కూల్ వరకు ఎస్ఐ రాకేష్ సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ రాంబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారి ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బస్సు వేస్ట్ అయిపోతుంది వీడియో స్లోగా పోవాలి వీడియో అందవల్లే పద 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 స్లో 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 ముందు పని కొంచెం సెంటర్లో బా ఏమి పోయేది ఆపు 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 నువ్వు అంతే రిపీ ఆపు 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 ఒరే ఆపు ఆపు అందరినే ఆ సెంటర్ వాయిస్ అడుగుతుంది రాసేది సర్కిల్ ఆగు చేసుకో స్లో భాష చెప్తాను అంబేద్కర్ గుడి దాకా ఉంటాను
భాష చెప్తాను అంబేద్కర్ గుడి దాకా అంట. మన గౌరవ ఎస్పీ గారైన జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన మనుబోలు మండలంలో ఎస్ఐ గారు మరియు సిబ్బందితో నేను ఈ యొక్క మన ఈ సెంటర్లో కేఆర్పురం సెంటర్లో ప్రజలతో రిగార్డింగ్ హెల్మెట్స్ యాక్సిడెంట్స్ వాటి మీద మా సిబ్బందితో మేమందరం కూడా ఒక ర్యాలీ లాగా సర్టన్ బైక్స్ హెల్మెట్స్ అన్నీ ధరించి ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం జరిగింది. ఇందులో ఈ సెంటర్లో ఈ పబ్లిక్ కూడా రావటం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం వేరింగ్ ఆఫ్ హెల్మెట్ దాని యొక్క ఉపయోగాలు, పెట్టుకోకపోతే జరిగేటువంటి నష్టాలు, వాటన్నిటి మీద అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకి ఈ అవేర్నెస్లో హెల్మెట్ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగాలు, అలానే సరైనటువంటి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు వాటికి సంబంధించి కూడా పెట్టుకోవాలి. దానికి సంబంధించి ఎవరి దగ్గరైనా లేకున్నట్లయితే పోలీస్ స్టేషన్కి కనుక వచ్చినట్లయితే మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. మా ద్వారా మేము ఎన్ని డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పిస్తున్నాము, ఇన్సూరెన్స్లు ఎన్ని ఇప్పిస్తున్నాము అనేది కూడా మా దగ్గర ఒక లెక్క ఉన్నది. ఆ ప్రకారంగా మా ద్వారా కూడా ఆర్టీఓ గారి ఆఫీస్కి మేము ఫోన్ చేసి కూడా పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఓపెన్ డ్రింకింగ్ ఒకటి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో ఓవర్ స్పీడు, ఇంప్రాపర్ జడ్జిమెంటు ఇలాంటివన్నీ లేకపోవటం వలన వితౌట్ హెల్మెట్ ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా మనకి 15-16 కేసులు యావరేజ్ మంత్లీ యాక్సిడెంట్స్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. మనకి నేషనల్ హైవే కూడా సుమారుగా 15 కిలోమీటర్లు ఉన్నది. అదే కాకుండా R&B రోడ్లు కూడా ఉన్నాయి. సో ఈ రోడ్ల మీద తిరిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో తిరిగేటువంటి వాళ్ళు మోస్ట్లీ ఒక 85 to 90% పీపుల్ బైకుల మీదే డ్రైవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మంత్లీ ఒకసారి మేము పెద్ద ఎత్తున మీ అందరి కోఆపరేషన్తో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ వేరియస్ ప్లేసెస్లో కూడా మేము కండక్ట్ చేయదలుచుకున్నాము. ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే వీటిని ఖచ్చితంగా రెడ్యూస్ చేస్తామని చెప్పేసి మా ఎస్పీ సార్ ఆదేశాల సారం ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.